అది 'గంగతో రాంబాబు' సినిమాలో స్టూడియోలో కూర్చుని బ్రహ్మానందంతో జరిపిన కామెడీ నిజ జీవితంలో పాపం ఇప్పుడు ఈనాడు జ్యోతి బాగా ఫాలో అవుతున్నాయి. ఈనాడు జ్యోతి అంటే సాక్షి ఎప్పటి నుంచినో ఫాలో అయ్యేది, ఇప్పుడు ఈనాడు జ్యోతి బాగా ఫాలో అవుతుంది. ఒక వార్త చూడండి, ఆర్టీసీ ఉద్యోగిపై కర్రలతో పోలీసుల దాడి. అసలు వార్త ఏంటంటే, విధులకు వెళ్తున్న ఆర్టీసీ పొరుగు సేవల ఉద్యోగి అంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అనమాట మీద పోలీసులు కర్రలతో విరుచుకుపడ్డారు. వారి దాడిలో ఆయనకు దవడ పెరగడంతో నోటి నుంచి తీవ్ర రక్తస్రావమైంది. రక్తం దారగా కారుతుండగానే పోలీస్ స్టేషన్ చేరుకుని న్యాయం చేయాలని బయటించారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా మందస మండలం గొడుగురెంటి గ్రామానికి చెందిన వగాడి దేవరాజు పలాస ఆర్టీసీ డిపోలో పొరుగు సేవల కింద డ్రైవర్ ఆర్ కండక్టర్గా పనిచేస్తున్నారు. విధులకు వెళ్లేందుకు ఆదివారం తెల్లవారుజామున ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. కూడలి వద్ద నలుగురు పోలీసులు ఆయన ఆపే ప్రయత్నం చేస్తూ కర్రలతో కొట్టారు. పైదావడ వెరగడంతో తీవ్ర గాయమైంది. బాధితుడు నోటి నుంచి రక్తం కారుతుండగానే మందస పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ బైఠాయించారు. పోలీసులు బాధితుని హరిపురం ఆసుపత్రిలో చేర్పించారు. నాటుసార అక్రమ రవాణాపై అందిన సమాచారంతో కానిస్టేబుల్ ఎస్ రవికుమార్, కృష్ణ, సంతు, కేశవరావులు అటుగా వెళ్తున్న దేవరాజుని ఆపారని ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. ఆయన వాహనాన్ని ఆపకుండా వెళ్లడంతో పోలీసులు అడ్డుపడ్డారని, దీంతో దేవరాజు, రవికుమార్ మధ్య గొడవ జరిగిందని చెప్పారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సదరు కానిస్టేబుల్పై కేసు నమోదు చేశామన్నారు. నలుగురిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు నివేదిక పంపామని వెల్లడించారు. ఇది వార్త. అసలు విషయమే ఏమర్థమవుతుంది ఇందులో? వేసుకెళ్ళిపోతున్నాడు బండి ఆయన, ఆర్టీసీ అవుట్సోర్సింగ్ డ్రైవర్. వెళ్తూ ఉంటే పోలీసులు మామూలుగా మనకు ఆపినప్పుడు మనం ఏం చేస్తాం? ఆగి చూపెట్టి వెళ్తాం. కాకుండా సర్రమని రైడ్ చేశారు. అప్పుడు ఏమనుకుంటారు? వాడు దొంగని అనుకుంటారు కదా పోలీసులు. పక్కన ఒకటి వేశారు, అతనికి గాయమైంది. వెంటనే అతను వెళ్ళిపోయి నాకు అన్యాయం జరిగింది అన్నాడు. సరే, పోలీసులు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. ఈ వార్త ఎలా వక్రీకరించారో చూడండి. ఇది దాడిగట్టపై బాధితుడు దేవరాజు మాట్లాడుతూ, నేను 6 నెలల క్రితం వైకాపాలో నుంచి తెలుగుదేశం పార్టీలో చేరా. అప్పటి నుంచి తిరిగి వైకాపాలోకి రావాలని, లేదంటే చంపేస్తామని బొడార్మింగి సర్పంచ్ సురేష్ కుమార్ పాణిగ్రాహి తరచూ బెదిరిస్తున్నారు. అతని ప్రోద్బలంతోనే పోలీసులు నా మీద దాడి చేశారని పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌత్ సీరియస్ పరామర్శించారు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటి? ఇది మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టారు అని. ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే, రాజకీయ పార్టీలలో సభ్యుడు కాకూడదు ఒక ప్రభుత్వ ఉద్యోగి. అది అవుట్సోర్సింగ్ అయినా, కాంట్రాక్ట్ ఉద్యోగి అయినా, గవర్నమెంట్ ఉద్యోగి అయినా సరే. చేస్తే అది క్రైమ్. ఉద్యోగంలో తీసేస్తారు, సస్పెండ్ చేస్తారు. మరి ఆయనే ఇట్లాగా నేను మారానని చెప్తున్నాడు, అందుకని కొట్టారని చెప్తున్నాడు. అసలు గొడవేమో పోలీసులు ఆపినప్పుడు ఆక్కపోవడం, కానీ దీన్ని రాజకీయంగా మలిచేటటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ రాజకీయ పార్టీలో పనిచేయకూడదు కదా, చేస్తే సస్పెన్షన్లు కదా. వాలంటీర్లనే తీసేసినప్పుడు వీళ్ళని తీరా. మరి వక్రీకరణ ఎక్కడ జరిగింది? అర్థమవుతుంది కదా.